పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి ఎవరెవరైతే విద్యార్థులు అప్లై చేసుకున్నారో మీ యొక్క కాలేజెస్లో థంబ్స్ వేశారో వాళ్ళందరూ కూడా 5 స్టెప్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫిల్ చేసి మీ యొక్క సచివాలయాల్లో ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్కి సంబంధించి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈ విధంగా అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్టీఎఫ్ ఫీ రియంబర్స్మెంట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ రాయాలి అండ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కాలేజ్ నేమ్ అండ్ మీరు బీటెక్ అయితే బీటెక్, ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ మెన్షన్ చేస్తూ ఇయర్ కూడా ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈజ్ ద అబౌవ్ స్టూడెంట్ కంటిన్యూయింగ్ ద సేమ్ కాలేజ్ అండ్ కోర్స్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. ఒకవేళ మీరు కంటిన్యూ అయితే అప్పటి నుంచి ఎస్ అని రాస్తారనమాట, లేకపోతే నో అని రాస్తారు. అండ్ ఇక్కడ మదర్ లేదా గార్డియన్ నేమ్, ఒకవేళ మదర్ ఉంటే మదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మదర్ కనుక లేకపోతే గార్డియన్ నేమ్ అనేది ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మదర్ ఉంటే మదర్ మీద టిక్ చేస్తారు, గార్డియన్ ఉంటే గార్డియన్ మీద టిక్ చేస్తారు. అండ్ ఇక్కడ మదర్ లేదా గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మీరు కన్ఫర్మ్ వెదర్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈజ్ కరెక్ట్. ఎస్ అయితే ఎస్ పెడతారు, నో అయితే నో రాస్తారు. అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కరెక్ట్ అయితే ఎస్ పెట్టండి. అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈజ్ యాక్టివ్ స్టేట్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్ పెడతారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈజ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ పెన్షనర్. అయితే ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. అండ్ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ మీ ఫ్యామిలీ మెంబర్లో పే చేస్తే ఎస్ పెట్టండి, పే చేయకపోతే నో పెట్టండి. అండ్ ఎవరికైనా 4-వీలర్ కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఓన్ది ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఈజ్ ల్యాండ్ హోల్డింగ్ బై, ఎవరెవరికైతే 25 acres లేదా 10 acres అనేది ఉంటుందో ఒకవేళ మీకు ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఈ ఫ్యామిలీ ప్రాపర్టీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అర్బన్ ఏరియా బైండ్ పర్మిటెడ్ లిమిట్ 500 square feet కనుక ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెడతారు. ఓకే. అండ్ ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ పర్ యానం, ఇక్కడ ఫ్యామిలీ యొక్క 1 year ఇన్కమ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మీ యొక్క రేషన్ కార్డులో ఉంటుంది, అదే మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఓకే. జనరల్గా అయితే 80 నుంచి 1 lakh మధ్యలో రాయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే మొబైల్ నెంబర్ స్టూడెంట్ రాయాలి అండ్ మీ యొక్క మదర్ది అయితే మదర్ది, ఫాదర్ది అయితే ఫాదర్ది మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నేమ్ అండ్ డోర్ నెంబర్ అండ్ మీ యొక్క కాలనీ, వార్డ్ నెంబరు, స్ట్రీట్, విలేజ్, మీ యొక్క పిన్ కోడ్ రాయాల్సి ఉంటుంది. ఓకే. రైస్ కార్డ్ ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. ఇఫ్ ఎస్ రైస్ కార్డ్ నెంబర్, ఒకవేళ మీకు రైస్ కార్డ్ ఉందంటే ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ లివింగ్ ఇన్ ద ఫ్యామిలీ, ఎన్ని మంది మీ ఫ్యామిలీలో ఉన్నారో అన్ని మంది రాయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్లో ఎన్ని మంది ఉంటే వాళ్ళందరూ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అనేవి స్టూడెంట్ కాకుండా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి కదండి, అవి ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మీ యొక్క అప్లికేషన్ ఫామ్. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ పేరెంట్, ఇక్కడ సిగ్నేచర్ అనేది స్టూడెంట్ దీన్ని సైన్ చేయొచ్చు లేదా పేరెంట్స్ అయినా సైన్ చేయొచ్చు. అండ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ జెరాక్స్ కెన్ బి ఎన్క్లోజ్డ్ అండ్ స్టూడెంట్ ఐడి కార్డ్, రైస్ కార్డ్, స్టూడెంట్ మదర్ బ్యాంక్ అకౌంట్ టు బి ఎన్క్లోజ్డ్ అన్నారు. ఓకే. ఇక్కడ అందరి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ ఉండాలి అండ్ స్టూడెంట్ అండ్ మదర్ సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్ ఫర్ 5 step వెరిఫికేషన్కి సంబంధించి. ఈ 5 step వెరిఫికేషన్ అనేది ఒకసారి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కాంటాక్ట్ అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.